రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అసలే చీకటి, చేతిలో దీపం లేదు కానీ ఉన్నదొక్కటే గుండె నిండా ధైర్యం. అవును, ఈ మాటలే నిజమయ్యాయి. ఆ ధైర్యంతోనే పవన్ నేడు దేశాన్నే తన వైపుకు తిప్పుకున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను కుర్చీ వల్ల తనకి పేరు కాదు, కుర్చీకే పేరు తెచ్చే క్రేజ్ పవన్ సొంతం. 10 ఏళ్ల నిరీక్షణకి నేడు తెరపడింది. ప్రజల కోసం ఎప్పుడు పోరాటాలు చేసే పవన్ కళ్యాణ్ గళాన్ని నేడు అసెంబ్లీలో వినిపించనున్నారు. ఎన్నో అవమానాలు, ఎన్నో సవాళ్లని ఆయన ఈ జర్నీలో ఎదుర్కొన్నారు. 2014లో పార్టీ పెట్టినా ఆయన పదవి కోసం ఆరాటపడలేదు. 2019లో ఎమ్మెల్యేగా 2 చోట్ల పోటీ చేసి అనూహ్యంగా ఓటమి చెందారు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీని పునర్నిర్మించుకొని ప్రజల్లో మమేకమయ్యి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. జగన్ గుర్తుపెట్టుకో, అధ్యాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. తాను కామన్ మ్యానుగా ఎన్నో పోలీసుల అడ్డంకులు, అధికార పార్టీ నాయకుల విమర్శలను ఎదుర్కొన్నారు. 2 చోట్ల ఓడిపోయారని హేళన చేసిన, 3 భార్యలు అని మాజీ సీఎం అవమానపరిచినా ధీటుగా ఎదుర్కొన్నారు. తన వ్యక్తిగత విషయాలు, కుటుంబాలని రాజకీయంగా కించపరిచిన పవన్ లెక్క చేయలేదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని వెక్కిరింతలు చేశారు. కానీ వాటన్నిటికీ సమాధానంగా దేశంలోనే కని విని ఎరుగని రీతిలో పోటీ చేసిన అన్ని స్థానాలను గెలిపించుకున్న ఏకైక నాయకుడిగా పవన్ రికార్డు నెలకొల్పారు. ప్రధాని మోడీ సైతం పవన్ లాంటి లీడర్ను ఎన్నడూ చూడలేదని కితాబిచ్చారు. ఎన్నో ఏళ్లు కుటుంబానికి దూరమయ్యారు. మెగాస్టార్ లాంటి వ్యక్తిని గత ప్రభుత్వం అవమానపరిచింది. వాటన్నిటికీ సమాధానం పవన్ సాధించిన ఘన విజయం. ఎవరైతే పవన్ ని తీవ్ర విమర్శలు చేశారో వారు నేడు పేరు మార్చుకొని ఇంట్లో కూర్చున్నారు. గతంలో మంత్రులుగా ఉండి నేడు ఇంటిలో అసెంబ్లీ సమావేశాలను టీవీలో చూస్తున్నారు. చెప్పులు చూపించిన వారు చప్పట్లు కొడుతున్నారు. సన్నాసి అన్నవారు సన్యాసంలో కలిసిపోయారు. 21 సీట్లలో పోటీ చేసి 21 ఎమ్మెల్యేలను గెలిపించుకొని నేడు 21వ తారీఖున అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా అడుగుపెట్టారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.